ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ ధ్యాన సేవా చక్రవర్తి శ్రీ యాదాద్రి చంద్రశేఖర్ శర్మ 9వ ఆరాధనోత్సవ వేడుకలు. ములుగు జిల్లా గుర్రేవుల గ్రామంలో రైతుల అవగాహన సదస్సు. కామారెడ్డి పట్టణంలో హ్యాపీ సండే కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా పరమాత్మ పబ్లిక్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమం. ప్రకాశం జిల్లా శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ హనుమ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఒకరోజు మౌన ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా శ్రీ బెళగల్ మండలం సంగాల గ్రామం మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆరాధన ఉత్సవం మరియు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం వేడుకలను సంఘాల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మహా అవధూత పిరమిడ్ ధ్యాన సేవ చక్రవర్తి శ్రీ యాదాద్రి చంద్రశేఖర్ శర్మ 9వ ఆరాధనోత్సవంలో భాగంగా విగ్రహ ఆవిష్కరణ మరియు ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్ పాండురంగయ్య శెట్టి, ఎమ్మికనూరు పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు వీరన్న శెట్టి, రాఘవరెడ్డి, డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, మాస్టర్ ప్రభాకర్, శ్రీకాంత్, చారి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అవధూత చంద్రశేఖర శర్మ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కు చేసిన సేవలను, త్యాగ నిరతిని స్మరిస్తూ వారితో గల ఆత్మానుబంధాన్ని అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంఘాల గ్రామం మాస్టర్స్ మరియు వివిధ ప్రాంతాల నుండి ఎంతో మంది ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంటేనే ఒక అవధూతల సమ్మేళనం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు. అలా అయితేనే ఈ మూమెంట్కి వస్తారు. ఎన్నో జన్మల్లో ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేసిన తర్వాత ఆఖరి జన్మలో కేవలం లోక కళ్యాణం కోసమే చెయ్యాలని నిర్ణయించుకొని వచ్చిన మాస్టర్లే పిరమిడ్ మాస్టర్. జంగిల్ బాబా ఆశ్రమం దగ్గర ఆటో నిలబెట్టమన్నాడు సార్. ఎందుకు సార్ అంటే ఈడ ధ్యానం చేసి వెళ్దామన్నాడు. సరే అన్నా. మేము సార్ కూర్చునేటప్పుడే చెప్పినాం, సార్ గంటే టైం ఉంది, మీరు ధ్యానం ఎక్కువసేపు కూర్చోరా చూడండి, ఇక్కడ ఎక్కువసేపు కూర్చుంటే మనకు ట్రైన్ టైం అవుతుందంటే లేదులే స్వామి కొద్దిసేపు కూర్చుందామన్నాడు. కొద్దిసేపు కూర్చుందామన్నటువంటి సారు 2 గంటల పైన ఏకదాటిగా కూర్చున్నాడు. 2.5 గంటలైంది. ట్రైన్ టైం కూడా అయిపోయింది. 2.5 గంటలైనాక లేచి ఏం స్వామి హాఫ్ అన్ అవర్ అయింది అన్నాడు. సార్ 2.5 గంటలైంది, మన పరిస్థితి అర్థం కాదు, ట్రైన్ ఇదంటే ఏం కాదులే స్వామి పోదాంలేండి అన్నాడు. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏం సార్ ట్రైన్ ఇట్లా ఆదోనికి వెళ్ళే ట్రైన్ ఎట్లా అంటే లేదండి ఇంకొక 10 నిమిషాల్లో వస్తుంది అన్నారు. ఏం సార్ అంటే ట్రైన్ టైం లేట్ ఈరోజు అన్నారు. అది ఈయన గొప్పతనం. ఇంకొక మిరాకిల్ చెప్తా ఈయన. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామం రామాలయంలో గో సంరక్షణ సమితి గురువు రామారావు ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గో ఆధారిత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు ములుగు జిల్లా అధ్యక్షుడు వకులాభరణం. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ రఘుపతి హాజరై ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేసి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా రైతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో హ్యాపీ సండే కార్యక్రమానికి శ్రీ జ్ఞాన సరస్వతి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం 54/54 కొలతలు గల పిరమిడ్ నిర్మాణంలో భాగంగా ముఖ్య అతిథిగా కామారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ సింగర్, మెడికల్ కాలేజ్ కన్వీనర్ రామలక్ష్మణులు మరియు జ్ఞానదాతగా మాస్టర్ సాయిలు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మానవుడు మాధవుడిగా ఎదగడానికి ప్రకృతి ధర్మానుసారం జీవించాలి అని వివరిస్తూ వారు చక్కటి ధ్యాన అనుభూతులను అందరితో పంచుకున్నారు. అనంతరం సాయులు అందరినీ ఉత్సాహపరుస్తూ జ్ఞాన బోధ చేసి ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి మాస్టర్స్ లావణ్య, సుమన్, వడ్లూరు, ఇల్చాపూర్, కామారెడ్డి మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో సుమారు 250 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొనడం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం ముప్పవరం గ్రామంలోని పరమాత్మ పబ్లిక్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిర కార్యక్రమాన్ని నిడదవోలు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆదివారం ఆత్మజ్ఞానంలో భాగంగా మాస్టర్ రుద్రరాజు పెద్దివర్మ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. అష్టావక్ర గీతల్లోని పలు అంశాలను వివరిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ గంగా భవానీ, శ్రీనివాస్, ప్రసాదరావు తదితర ధ్యాన మిత్రులు 100 మందికి పైగా ధ్యాన సాధనలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలా మారుతుందా అంటే సింపుల్ లాజిక్. విషయ వాంఛ అంటే ఏంటంటే విషయాన్ని అనుభవించడమే విషయ వాంఛ. మరి ఎలాగండి అనుభవించటం? మరి మీరు అంటారు అనుభవించడం, ఇది సింపుల్ లాజిక్. ప్రకాశం జిల్లా పోతవరం గ్రామం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు శివశక్తి పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ దులేఖ దంపతులు జ్ఞాన బోధకులుగా పాల్గొన్నారు. దులేఖ దంపతులు మాట్లాడుతూ ధ్యాన సాధనకు సమయాన్ని ఏ విధంగా కేటాయించాలో తెలియజేశారు. హాజరైన ధ్యానుల సందేహాలకు తగు చక్కటి సమాధానాలతో ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్వాస మీద ధ్యాస వల్ల మంచి అనుభవాలు వచ్చి ఆ మార్పు వచ్చి మనం ప్రతినిత్యం మనం ఆఫీస్ లో ఉన్నా కానీ మనకి గ్యాప్ దొరుకుతుంది. లంచ్ బ్రేక్ అనో టీ బ్రేక్ అనో ఏదో ఒక టైంలో మనకి గ్యాప్ దొరుకుతుంది కదా, అప్పుడైనా మనం ఒక 5 నిమిషాలు కేటాయించుకొని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నామంటే ఎంతో శక్తిని పొంది సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి మాస్టర్ త్రివేణి జ్ఞానదాతగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో త్రివేణి పుస్తక పఠనం చేస్తూ అందులోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా విశదీకరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అందరినీ అవగాహన చేసుకుని మైత్రేయుడయ్యాడు. మరి అలాగే మనల్ని మనం తెలుసుకున్నప్పుడు మన కుటుంబంతో, సమాజంతో, మానవాళితో, సకల జీవరాశి పట్ల, కుటుంబంలో ఉన్న వారితో మరి ఒక కుటుంబాన్ని అర్థం చేసుకుంటే పక్కన ఉన్నటువంటి కుటుంబాలను కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. మరి పక్కన ఉన్నటువంటి కుటుంబాలన్నీ కలిస్తేనే సమాజం. ఆ సమాజంలో అంతా ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. ఆ మానవాళితో సకల జీవరాశుల పట్ల, మరి పక్కన అదే విధంగా జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, ఏవైనా వాళ్ళందరి పట్ల మైత్రి కరుణతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నాను. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు ఆత్మధర్మ పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ప్రాయశ్చిత్తంతో కర్మ ఎలా తొలగుతుందో తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నిరంతరం ఆలోచనలతో నిన్ను కప్పేస్తూనే ఉంటది. నీకు ఆత్మజ్ఞానం కలగడానికి, మనసు నిలకడ రావడానికి కూడా లేకుండా చేస్తూ ఉంటది. ఎప్పుడో 10 ఏళ్ళ నాడు చేసిన కూడా ఇప్పుడు కూడా నాలుగు తలుచుకుంటానే దీంతో నాకు ఉపయోగం ఏముంది? ఎరుకలేదనుకో, ఎరుకుంటే కడితే చేస్తావు, ఎరుకలేదనుకో దాన్ని ఇది నువ్వు దేన్ని ఆపాదించుకొని నేనంటున్నావు? శరీరాన్ని నువ్వు చూసుకొని నేను అంటున్నావు. ఇది నీటి మీద బుగ్గ ఒక్క క్షణంలో వెళ్ళిపోయేది. దీన్ని చూసుకొని నేనింత, నేనింత, నా గొప్పతనం ఎంత, నాకు ఇన్ని కోట్లు, నాకు అన్ని కోట్లు, నాకు ఇన్ని కార్లు, అన్ని మేడలు. ఏం చెప్పు ఈ మేడలు, ఈ కార్లు ఏమంటావు? జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలోని శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఒకరోజు మౌన ధ్యాన కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు శ్రీ హనుమా పిరమిడ్ మాస్టర్స్. క్షేత్రం ట్రస్ట్ సభ్యులు రమేష్, రామేశ్వరమ్మ, ఈశ్వరయ్యల నేతృత్వంలో డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో సత్సంగం మరియు మౌన ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ నేపథ్యంలో మౌనం ద్వారా జీవితంలో పొందే మంచి మార్పులను తెలియజేశారు. ఎంత మౌనంగా ఉంటే అంత ధ్యానం సిద్ధిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొన్నేపాడు గ్రామం శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ ఝాన్సీ శారదలు జ్ఞానదాతలుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఝాన్సీ ధ్యానానికి పూర్వం మరియు ధ్యానానికి తరువాత వారి జీవన విధానంలో పొందిన మార్పులను చక్కగా తెలియజేసి ధ్యానం గొప్పతనాన్ని చాటారు. మాస్టర్ శారద వివిధ లోకాలను వివరిస్తూ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన సాధన చేయించారు. అన్ని అంటే ఇంకా మీరు కూడా తెలిపేమో మా వారు తుపాకి వేట మా నాన్నగారికి మున్సిపల్ కదా లైసెన్స్ ఉండేది తుపాకి, అదే మా వారికి కూడా ఉండేది. సంవత్సరానికి ఒకసారి నల్లమడ అడవి శ్రీశైలం వెళ్ళైన అక్కడ అడవి పందులు అన్ని వేట చేస్తారు. మా ఆకస్మైన వేట ఏదంటారు అడవి పంది మాంసం కూడా తిన్నానండి. తినని అంటూ ఏమీ లేదు. అలాంటిది ఆయన చెప్పినప్పుడు ఆ అంతరాత్మ కాఫీని మానేసింది. తర్వాత కలిసింది. స్నానం చేసి నారాయణ మంత్రమే ఊరికే చెప్పం. అలా ఒకసారి చెప్పుకోవడం తింటాం. ఇంకేంటి మనం పరిశుభ్రైనట్టు నారాయణ మంత్రానికి అర్థం ఏంటి? అప్పుడు తప్ప అనిపిస్తా అంటే మన లోపలిని కోరుకుంటున్నది. ఆ కోరుకున్న దాన్ని అనుభవించాల్సింది కోరిక. ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. అయితే ఎప్పుడైతే మనము చనిపోతామో, ఈ శరీరాన్ని విడిచిపెడతామో, మనం చేసి తప్పులు పాపాలు బట్టి ఈ భువర్లోకం కానీ ఈ సువర్లోకానికి కానీ వెళ్తాం. భువర్లోకం అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, పాపాలు చేస్తే మనం నరకానికి వెళ్తామని. భువర్లోకం అంటే నరకం, సువర్లోకం అంటే స్వర్గం. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.